తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే మేము వచ్చాక తొలగిస్తాం, సకల మర్యాదలతో తొలగిస్తాం, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే నిర్ణయాలను మార్చుకోవాలి, ప్రభుత్వానికి కేటీఆర్ హితవు అని చెప్పేసి ఇక్కడ వార్త. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేందుకు జాగా ఉంచితే వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్లా పెడతారు తెలంగాణ రాష్ట్రంలో? ఏదైనా అభివృద్ధి పనులు చేయి, ఏదైనా పనికొచ్చే వాటికి రాజీవ్ గాంధీ పేరు మీద కొత్త హాస్పిటల్ కట్టు. మంత్రులందరూ మూకుమ్మడిగా ఒకదాడ పైసలు జమ చేసుకొని అంత మీరు రాజీవ్ గాంధీ పేరు నిలబెట్టాలని అనుకుంటే, అంత మీరు కాంగ్రెస్ పరువు ప్రతిష్ట కాపాడాలని అనుకుంటే మంత్రులందరూ ఒక దగ్గర మూకుమ్మడిగా ఇన్ని పైసలు జమ చేసి ఓ హాస్పిటల్ కట్టురు. ఈ హాస్పిటల్ లేని జాగలల్లా, లేకపోతే ఓ పాఠశాల కట్టిరి, ఓ బడి కట్టిరి, దానికి పెట్టుర్రి రాజీవ్ గాంధీ పాఠశాలని, దానికి పెట్టుర్రి. ఉన్నాయి కదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకా పోతే చాలా ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి, వాటికి పెట్టుర్రి పేర్లు. ఓ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది, దాని లెక్కనే ఓ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్కూల్ అని కట్టుండ్రి, అందరిని పైసలు జమ చేసుకొని అట్లా పేరు వస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన జాగాలే. నిన్న ఏం మాట్లాడతాడు ఆయనే, తెలంగాణ తల్లి సోనియా, తెలంగాణ తండ్రి రాహుల్ గాంధీ అట. ఏమన్నా సోయిని మాట్లాడతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిన ముచ్చట్లు ఏమన్నా సోయిని మాట్లాడతారా? లేకపోతే ఏమన్నా ఉన్నదా లేదా మాట్లాడేటందుకు? ఏందన్నట్టు ఏం చేస్తారు వీళ్ళు? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన జాగల రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు? కంపల్సరీ మళ్ళీ అధికారంలోకి మేమే వచ్చిన తర్వాత ఒకవేళ మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినా కూడా సకల మర్యాదలతోని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పేసి ఇప్పుడే చెప్పిండు కేటీఆర్. మొత్తం మీద తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ఏడోళ్ళ వీళ్ళు తెలంగాణకు గౌరవ మర్యాదలు ఇస్తున్నది. తెలంగాణ తల్లిని కొలుస్తారు యావత్ తెలంగాణ ప్రజలు. ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన జాగల రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు? ఈ ప్రతిపాదన ఎప్పుడో తీసుకొచ్చారు, దాన్ని అమలు చేసే దిశగా ముంగడికి పోతా ఉన్నారు. ఇలా కేసీఆర్ హయాంలో కట్టిన అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉన్నదో స్వాతంత్రం దినోత్సవం వేడుకల సందర్భంగా వెలుగులకు నోచుకోలేదు. భారత రాజ్యాంగ నిర్మాత ఇలా మనం ఇట్లా బతుకుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూడా కనీసం పూలమాల వేయక వెలుగులు కూడా లేవు. చీకటి ఛాయలు అలుముకున్నాయి, అక్కడ చీకట్లు అలుముకున్నాయి. మొత్తం మీద ఇలా తెలంగాణ రాష్ట్ర చరిత్రను చెరిపేసే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ముందుగానే నాకు అవకాశం వస్తే, టీడీపీలో ఉన్నప్పుడే టీడీపీ కానీ నాకు కానీ అవకాశం వస్తే నేను చిహ్నాన్ని జరిపేస్తా అన్నట్లుగానే చిహ్నం మార్చే యోచన, చిహ్నం మీద అమరవీరుల స్తూపం పెట్టే యోచన. అమరవీరుల కుటుంబాలను పిలుచుకొని న్యాయం చేయి, అమరవీరుల కుటుంబాలను పిలుచుకో, అమరవీరుల కుటుంబాలకు మర్యాద ఇయ్యలేదు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడినావు నువ్వు. ఆ లెక్కలతోని సహా ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నాడు కేసీఆర్, ఎంతమంది కుటుంబాలకు న్యాయం చేసిండ్రు కేసీఆర్ అనే లెక్కలన్నీ ఉన్నాయి. అప్పుడే నువ్వు మాట్లాడిన ముచ్చట్లప్పుడే బయటకు వచ్చినాయి. ఇలా అమరవీరుల కుటుంబాలను పిలుచుకో, వాళ్ళకు న్యాయం చేయి, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో ముచ్చటించు. ఏంది మీ బాధలైందని అరుచుకో, అదో పద్ధతి అంటారు, అదో లెక్క అంటారు. ఆహా రేవంత్ రెడ్డి ప్రజాపాలన దిశగా పోతానంటారు. ఇక పనికి మాల ముచ్చట్లని ముంగటేసుకొని ఏమంటారు, అయింది కాంది రాళ్ళు రప్పలు లోపటేసుకొని శంభు తలే అవతల వారేసిండ్రట ఎరికటికెవడో. అట్లున్నది ఇలా తీరు, రాళ్ళు రప్పలు లోపటేసుకొని శంభు తలే అవతల వారేసిండ్రట. అట్లనే ఉన్నది. ఏదైనా పనికొచ్చే పనులు చేయరి సార్లు అంటే వివాదాలు లేవరెత్తుడు, వీళ్ళ కొట్లాటలు పెట్టుడు, ప్రజలను రెచ్చగొట్టుడు, గిదా మీరు అందించే ప్రజాపాలన? ఏ విధంగా ప్రజాపాలన అయితే సార్లు మీరు ప్రజాపాలన అందిస్తున్నట్లయితుంది? మొత్తం మీద తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లా మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటే ఊహునే లేదు, సహించేది లేదు. అధికారంలోకి వచ్చిన ఎంబటే మళ్ళా సకల మర్యాదలతోని రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం. అరే మీకు రాజీవ్ గాంధీ మీద అభిమానం ఉంటే, కాంగ్రెస్ మీద అభిమానం ఉంటే, కాంగ్రెస్ పరువు ప్రతిష్ట కాపాలని అనుకుంటే రాజీవ్ గాంధీ పేరిట కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టుండ్రి, కొత్త కొత్త పనులు చేపట్టుండ్రి. ఉన్న వాటికే ఎసరు పెట్టే లెక్కలు మీ ఇంకా కొత్త పనులు ఏమి మొదలు పెడతారు మీరు? చెప్పినా కదా, ఓ హాస్పిటల్ కట్టుర్రి, హాస్పిటల్ లేని జాగల, అడిపోతావు బడి కట్టిర్రి, బడి లేని జాగల, రాజీవ్ గాంధీ పేరు మీద సేవా కార్యక్రమాలు మొదలు పెట్టుర్రి. అద్దన్నారా మిమ్మల్ని ఎవరన్నా? రైట్, మొత్తం మీద ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం.